कुमार राजा का नायकत्व जोहार इंडिया जोहार इंडिया जय तेलुगुदेशम जय तेलुगुदेशम కొంచెం బాగుంది సార్ కొంచెం ఒక సామాన్య సభ కాదు, పసుపు సైన్యం యొక్క గర్జన. ఈ మహానాడు కేవలం మన అంకిత భావాలకు నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎండనగా వాననగా ప్రజా సేవ చేస్తూ అదరక బెదరక ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దమ్ముగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సామాన్య కార్యకర్తలను గుర్తించి ప్రజాప్రతినిధిగా తయారు చేస్తే ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాధపడ్డారు. అట్లాగే ప్రతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఆనాటి నుండి మన నాయకుడు వరకు మన అధినేత వరకు తప్పుడు కేసులు పెట్టి మన పైన హింసించి మన పైన తప్పుడు ప్రధాన కార్యదర్శిగా నివేదికను సమర్పించే అవకాశం మాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేనతో మనము ఏర్పరచుకున్న పొత్తు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యం మనం పరిపాలనగా చూపిస్తున్నాం. అట్లాగే ఏదైతే 5 సంవత్సరాలు గొడ్డలి పరిపాలన ఎలా ఉందో మనం అందరం చూసాం. వారి నినాదం హత్యలు, అవినీతి, దోపిడీలు. అట్లాగే దయచేసి సహకరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు పండుగ విశ్వవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడు ఉన్నా సంతోషించే పండుగ, సంబరాలు చేసుకునే పండుగ. దాంట్లో భాగంగానే ఎక్కడ చూసినా ఈ రోజున పసుపు రంగు, పసుపు కండవ, నిజాయితీగా, నికాసుగా, నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజున 1983 నుంచి ఈరోజు వరకు కూడా దాదాపుగా 44 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు మహానాడు అంగరంగ వైభవంగా దాదాపుగా 1875 క్లస్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరగటం, ఈ రకంగా హైబ్రిడ్ మోడ్లో జరగటం, ఈ రకంగా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరిగేది ఒక గిన్నీస్ రికార్డ్. మరి ఆ మహనీయుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ బ్రహ్మాండంగా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు, వీరి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు రేపు జరగబోయే ఈ మహానాడు కార్యక్రమం కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్, అదేవిధంగా సాధికారక సారథులు, అభిమానులు అందరూ కూడా వేరు వేరు క్లస్టర్స్లో నియోజకవర్గంలో ఉన్న 10 క్లస్టర్స్లో పాల్గొని హైబ్రిడ్ మోడ్లో స్క్రీన్స్ పెట్టి తద్వారా జరుగుతున్న మంగళగిరిలో జరుగుతున్న మెయిన్ మహానాడు కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షిస్తూ అదేవిధంగా తీర్మానాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా తెలుగువాడి ఔన్నత్యాన్ని కాపాడటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, అభిమానాన్ని కాపాడటానికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తుని త్రిశూల వ్యూహంగా తీసుకెళ్తూ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో జరుగుతున్న ఈ మహానాడు ప్రతి ఒక్క తెలుగువాడు, అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. ఎందుకంటే దశ దిశ నిర్దేశించబోతున్నాం. రాబోయే భావితరాలకి, రేపటి పౌరుల భవిష్యత్తుని కాపాడబోతున్నాం.
తద్వారా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి అబ్జర్వర్ గారు ఇచ్చేశారు. అందరం కూడా ఈరోజు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పామరు నియోజకవర్గం ఎన్టీ రామారావు గారి యొక్క స్వగ్రామం. ఆయన ఇక్కడ నడయాడాడు, ఇక్కడ జన్మించాడు. మరి దానికి బాధ్యత వహిస్తూ ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ ఒకటే నేను తెలియజేస్తున్నా, ఇక అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఇక మళ్ళీ రాదు, ఇక మళ్ళీ కోలుకోలేదు అనుకున్న ప్రతిసారి ఆ మాట అన్నవాడి నోరు మోపించాం. కార్యకర్తలు నిజంగా కసిగా జెండా పట్టుకొని ఆ జెండా కింద పడనీయకుండా తెలుగుదేశం కార్యకర్త దమ్ము సత్తా ఏంటో ప్రతిసారి ప్రశ్నించిన ప్రతిసారి ఒక ఉప్పొంగిన కెరటం లాగా, తీరాల్లో కెరటం పసుపు రంగు పూసుకొని పోటెత్తితే ఎలా ఉంటుందో ఆ రకంగా ఒక ఉద్యమం లాగా తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు నడుం బిగించారు. తద్వారా మొన్న 2024 ఎన్నికల్లో చూసాం కార్యకర్తలు ఏ రకంగా నడుం బిగిస్తే, కూటమిలో భాగస్వామి అయితే ఏ రకంగా రిజల్ట్స్ వస్తాయో ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే స్థానిక సంస్థలు అదేవిధంగా పంచాయతీలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేయబోయే తీర్మానాలు ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఒక పక్క విపక్షం విషం చిమ్ముతుంది, అభివృద్ధికి అడ్డంగా మారింది, మంచి జరగటం వారికి కొద్దిగా కూడా ఇష్టం లేని పరిస్థితులు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రోజున ఇది చాలా చారిత్రాత్మకంగా ప్రాముఖ్యంగా ఈ మహానాడు ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు దాదాపుగా 10 క్లస్టర్లు ఒకేసారి జరుగుతుంది. అబ్జర్వర్ గారు 5 చోట్లకి, నేను 5 చోట్లకి, రేపు కూడా ఇదే రకంగా ఇదే క్లస్టర్స్లో మళ్ళీ రేపు మరి మహనీయుడు ఎన్టీ రామారావు గారి జయంతి, దాన్ని పురస్కరించుకొని కూడా ఇంకా బ్రహ్మాండంగా రేపు ఇంకా ఉత్సవాలుగా కార్యక్రమాలు జరుగుతాయి. మరి రేపు కూడా ఇవే క్లస్టర్స్కి మళ్ళీ వెళ్తాం. దాదాపుగా ఈ 2 రోజుల్లో 20 మీటింగులు జరుగుతున్నాయి. ఇది నభూతో నా భవిష్యత్తు. ఈ హైబ్రిడ్ మోడల్లో ఎవరు సాహసం చేయాల, తెలుగుదేశం పార్టీకే అది సాధ్యమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారికి మరొక్కసారి కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.